సహాయంగా లేడన్నట్లుగానే ఉంది. దేవుడు వారికి అండగా లేనట్లుగానే ఉంది. దేవుడు వారికి వారి పరిస్థితిలో దేవుడు కనపడినట్లుగానే ఉంటూ ఉంది. ఆ కాలంలో బబులోనీయులకి అన్యజనులకు దేవుని ప్రజల యొక్క దేవుడు కనపడినట్లుగా ఎలా అయితే ఉన్నారో, ఇప్పుడున్న కాలంలో అన్యజనులకి అలాగే కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. క్రైస్తవ జీవితంగా నడిపించబడుతున్న మనకు కూడా, క్రైస్తవులు ఎన్నో సంవత్సరాలను కొనసాగించబడుతున్న మనకు కూడా చాలా సందర్భాల్లో బబులోనీయులకు వచ్చిన ప్రశ్న మనకు కూడా వస్తూ ఉంటుంది. ఏమనంటే మా దేవుడు ఏమైపోయాడు? నిజంగా కొన్ని సందర్భాల్లో సేవకులకి ప్రశ్న వేస్తుండే, నిజంగా దేవుడు ఉంటే నాకెందుకు ఈ స్థితి పట్టిద్ది? నిజంగా దేవుడు ఉంటే నాకెందుకు ఈ గతి వస్తుంది? నాకెందుకు ఈ స్థితిలో నేను ఎందుకు వెళ్తాననే ప్రశ్న చాలాసార్లు లేవనెత్తూ ఉంటాం. అన్ని జనులు ఆ ప్రశ్న వేస్తే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ క్రైస్తవులే, క్రీస్తుని నమ్ముకున్న ప్రజలే చాలా సందర్భాలు వారికి వారు ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. దేవుడు నాతో లేడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని చెప్పి ఈజీగా దేవుని ఏం చేస్తూ ఉంటారు? ప్రభా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావని చెప్పి దేవుని విడిచిపెడతారు, దేవుడు వాళ్ళని విడిచిపెట్టారని అపోహలో ఉండి వీళ్ళు కూడా ఏం చేయడం స్టార్ట్ చేస్తారు? దేవుని విడిచిపెట్టడం స్టార్ట్ చేస్తారు. సో ఇటువంటి భయంకరమైన స్థితిలో వీరు జవాబు ఇవ్వలేని స్థితిలో, అంటే నిజంగా ఇశ్రాయేలీలు ఉన్న పరిస్థితి అదే, వాళ్ళు వేసిన ప్రశ్నకు వాళ్ళు అనుభవిస్తున్న ఆ పరిస్థితికి రెండు కూడా సింక్ అవుతూ ఉన్నాయి. నిజంగా వాడిని దేవుడు మర్చిపోయినట్లుగా కనపడుతుంది, నిజంగా వాళ్ళు దేవుని విడిచిపెట్టినట్టుగా కనపడుతుంది. వాళ్ళు వేసిన ప్రశ్నకు ఈ స్థితికి నేను నిజంగా దేవుడు బ్రతికి ఉంటే, నిజంగా దేవుడు సజీవుడిగా ఉంటే మాకు ఈ స్థితి పట్టదు అన్న సమాధానం కూడా సత్యమైనదిగానే కనపడుతూ ఉంటుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కీర్తనకారుడు ఇస్తున్న జవాబుని కీర్తనలో మనం చూస్తాం. ఆ సందర్భంని బట్టి కీర్తనకారుడు ఇస్తున్న జవాబు ఏంటంటే, కిందన వచ్చిన మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తం ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన చేయుచున్నాడు. తనకు నచ్చినట్లుగా సమస్తం, అంటే ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడు. ఆయనకి నచ్చినట్లుగా ఈ సర్వభూమిని ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడని చెప్పి జవాబు ఇస్తూ ఉన్నాడు. పైనున్న ప్రశ్న ఏంటి? మీ దేవుడు ఏమయ్యాడు? కిందున్న జవాబు ఏంటి? మా దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు. ఆకాశం సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయనకి నచ్చినట్లుగా పరిపాలన చేస్తూ ఉన్నాడని చెప్తున్నాడు. వేసిన ప్రశ్నకు చెప్పిన సమాధానానికి ఏం లేదు, పొంతన లేదు. మీ దేవుడు ఎక్కడ నువ్వు ఉంటే, ఆకాశంలో ఉంటే ఏం చేస్తాడు? ఆకాశంలో ఉన్న దేవుడు కిందకొచ్చి మీకు సహాయం చేయాలి కదా, కిందకొచ్చి మిమ్మల్ని విడిపించాలి కదా, కిందకొచ్చి మిమ్మల్ని రక్షించాలి కదా. కిందకొచ్చి మేము ఎంత స్వతంత్రంగా ఉన్నామో, మేము ఎంత బలంగా ఉన్నామో, మేము ఎంత శక్తివంతులుగా ఉన్నామో మిమ్మల్ని కూడా శక్తివంతులుగా చేయాలి కదా. కానీ ఎందుకు మీ దేవుడు అలా చేయట్లేదు? పైన ప్రశ్న కింద ఇచ్చిన జవాబుకు సంబంధం లేదు. కానీ కీర్తనకారుడికి ఉద్దేశం ఏంటిదంటే, మా దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, పరలోకం నుండి పైనుండి ఏం చేస్తున్నాడు? రాజ్యం చేస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడు, ఆయన అన్నిటినీ ఆయన అనుకూలంగా నడిపించుకుంటున్నవాడు. అయితే ఇక్కడ సత్యం ఏంటంటే, వీళ్ళు బబులోనీయులేమో వారి కంటికి కనపడుతున్న దాన్ని బట్టి దేవుడు ఉన్నాడా లేదా అనేది తీర్పు తీరుస్తూ ఉన్నాడు. వారి కంటికి కనపడుతున్న విధానాన్ని బట్టి దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పి తీర్పు తీరుస్తున్నాడు. కానీ కీర్తనకారుడు దేన్ని బట్టి దేవుడు ఉన్నాడా లేదా అని తీర్పు తీరుస్తున్నాడంటే, సత్యమును బట్టి, తనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఉన్నాడా లేదా అని తీర్పు తీరుస్తున్నాడు. బబులోనీయులు ఎలా తీర్పు తీరుస్తున్నాడు? దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పి ఇశ్రాయేలు యొక్క స్థితిగతులను బట్టి, ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని బట్టి దేవుడు ఉన్నాడా లేదని తీర్పు తీరుస్తున్నారు. ఏమని తీర్పు తీరుస్తున్నారు? దేవుడు లేడు అని డిక్లేర్ చేస్తున్నాడు. మీ దేవుడు లేడు. కానీ కీర్తనకారుడు ఏమని డిక్లేర్ చేస్తున్నాడు? దేవుని యొక్క సత్యంని ఆధారం చేసుకొని, దేవునిపైన విశ్వాసం ఉంచి, మా దేవుడు ఉన్నాడు, పైనుండి ఏం చేస్తున్నాడు? రాజ్యం చేస్తున్నాడు. ఆయనకు నచ్చినట్లుగా సార్వభౌమ అధికారంతో ఆయన ఏం చేస్తున్నాడు? లోకమంతటిని పరిపాలన చేస్తున్నాడు. అయితే ఈ కీర్తనకారుడు చెప్తున్న సత్యం ఏంటి? ఈ కీర్తనకారుడు ఏ సత్యంని బట్టి అంత సర్కమ్స్టాన్సెస్లో కూడా, అంత దైహీనమైన ఘట్టంలో కూడా మా దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నాడు అనేది కీర్తనలో మనం చూద్దాం. సాధారణంగా ఇదే ప్రశ్న కనుక మన మదిలో వస్తే, ఎవరైనా అన్యులు కనుక మనం వేస్తే, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కృంగుదల్లో ఉన్నప్పుడు, ఇదే ప్రశ్న అన్యులు కనుక మనకు వేస్తే, మన స్థితి 0 లెవెల్లో ఉన్నప్పుడు, మైనస్లో ఉన్నప్పుడు ఇదే ప్రశ్న కనుక మనం వేస్తే, మనం వాళ్ళతో ఏకీభవించడం స్టార్ట్ చేస్తాం. అవును కదా, నిజమే కదా, నిజంగా మా దేవుడు బ్రతికుంటే ఈ స్థితి నాకెందుకు వచ్చేది? నువ్వు వేసిన ప్రశ్న నిజమే అని చెప్పి ఏం చేస్తూ ఉంటాం? అన్యజనులతో కలిసి ఏకీభవించడానికి ప్రయత్నం చేస్తాం. అన్యజనులతో కలిసి నిజంగా మా దేవుడు బ్రతికి లేడు అని చెప్పి వాళ్ళతో కలిసి ఏకీభవించి సజీవుడైన దేవుడిని లేడు అన్నట్లుగా డిస్ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే కదా చాలా సందర్భాల్లో దేవుడు అంటాడు, అరే మీరు కేవలం బయటకు మాత్రమే మార్పు కలిగినట్లుగా ఉంటూ ఉంటారు, కానీ మీరంతా లోపలంతా కూడా మార్పు లేనివారు.
మీరంతా లోపలంతా కూడా నన్ను సంపూర్ణంగా నమ్మిన వారు కాదు అంటాడు దేవుడు. అదే పరిస్థితిలో మనం ఉంటే అన్ని జనులతో కలిసి మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఏకీభవిస్తాం. నువ్వు చెప్పింది నిజమే కదా. సాతాను చాలా సందర్భాల్లో మన అపోహపరుస్తూ ఉంటుంది. దేవుడే కనుక నీకుంటే ఎందుకు నీకు ఈ స్థితి పట్టిద్ది అని చెప్పి సాతాను చాలాసార్లు అపోహపరుస్తూ మనల్ని కృంగదీస్తూ లోకంలోనికి మళ్ళీ లాగివేయాలని చాలా సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటుంది? ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకనే బైబిల్లో భక్తులు చాలామంది దేవుణ్ణి ఆరాధించడానికి కానీ వారి వారి యొక్క జీవితాలని దేవుడు మనకి ఒక ఎగ్జాంపుల్గా ఉంచడానికి గల కారణము ఏంటంటే వాళ్ళు భయంకరమైన స్థితిగతిలో కూడా దేవుని ఆరాధించగలిగారు, దేవుని స్తుతించగలిగారు, దేవుని గణపరచగలిగారు. అందుకని బైబిల్లో ఉన్న భక్తులను చూపించి దేవుడు మనల్ని ఏం చేస్తున్న వారు మనకి మాదిరిగా ఉన్నారు. సో ఏ సత్యంని బట్టి కీర్తనకారుడు దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడంటే సత్యము, మొదటి సత్యం ఏంటంటే దేవుడి యొక్క క్యారెక్టర్ని దేవుడు కీర్తనకారుడు గమనిస్తున్నాడు. దేవుని యొక్క క్యారెక్టర్ని కీర్తనకారుడు అంటే దేవుని యొక్క స్వభావాన్ని గమనిస్తున్నాడు. దేవుని యొక్క స్వభావాన్ని గమనిస్తున్నాడు. సత్యం ఏంటంటే దేవుని స్వభావాన్ని గమనిస్తున్నాడు. ఆ స్వభావం ఏంటంటే దేవుడు ప్రేమమయుడు, తర్వాత దేవుడు విశ్వాసము అంటే ఆయన ఎప్పుడు తన విశ్వాసత ఎప్పుడు కూడా మనం ఎట్లా చూపిస్తూనే ఉండేవాడు. మోసం చేసే దేవుడు కాదు, ఫెయిత్ఫుల్గా ఉంటాడు తన ప్రజల ఎదుట, ఫెయిత్ఫుల్. అందుకని మొదటి వచనం ఉంటుంది, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యంను బట్టి నీ నామనికే మహిమ కలుగును గాక. అంటే తెలుగులో కృపా సత్యంలను రాసింది, కానీ ఇంగ్లీష్లో మాత్రం స్టెడ్ ఫాస్ట్ లవ్ తర్వాత ఫెయిత్ఫుల్నెస్ అని ఉంది. అంటే ప్రేమ తర్వాత దేవుని యొక్క విశ్వాస్యత. ఆయన ఎప్పుడు కూడా ప్రజల ఎడల ప్రేమ చూపించేవాడు, తర్వాత ప్రజల ఎడల తన నమ్మకత్వాన్ని ప్రదర్శించేవాడు. ఎప్పుడు కూడా ఫెయిత్ఫుల్గా తన ప్రజల ఎడల ఉండేవాడు. ప్రేమ ఎలా చూపించాడు అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో ఉన్న దినం నుండి వారు తిరిగి వారి పాలుతేనలు ప్రవహించే దేశం వచ్చేంతవరకు కూడా తన ప్రేమను ప్రజలు ఏం చేస్తున్నాడు? వ్యక్తపరుస్తున్నాడు. ప్రేమకు గుర్తుగా, ప్రేమకు నిర్వచనంగా, లేకపోతే ప్రేమకు ప్రాక్టికల్గా ఆయన ఏం చూపించాడంటే ఫరోని దేవుడు ఎదిరించాడు. తర్వాత వారి మార్గ మధ్యలో కావాల్సిన ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. వాళ్ళు సనుక్కున్నా గొనుక్కున్నా కూడా, వారు దేవుని విసుక్కున్నా కూడా దేవుడు వాళ్ళని ఏం చేసుకుంటూ వచ్చాడు? క్షమించుకుంటూ వచ్చాడు. వారిని దరికి చేర్చుకుంటూనే వచ్చాడు. ప్రేమ అంటే కేవలం ఇవ్వడం మాత్రమే కాదు. ప్రేమ అంటే మనము చాలాసార్లు వ్యతిరేక దశలో వెళ్ళినా కూడా మళ్ళీ నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి మళ్ళీ వెంటాడి ప్రేమించేది నిజమైన ప్రేమ. అన్నీ బాగున్నప్పుడు ప్రేమించేది కాదు. అన్ని ప్రజలందరూ ఇశ్రాయేలీయులు ప్రేమించినంతకాలం దేవుడు ప్రేమించి, ఇశ్రాయేలు ద్వేషించినంతకాలం దేవుడు ద్వేషించినట్లుగా ఎక్కడా లేదు. ఇశ్రాయేలు ప్రేమ చూపించినప్పుడు, ఇశ్రాయేలు ద్వేషం చూపించినప్పుడు కూడా దేవుడు వాళ్ళని ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. వారికి కావాల్సిన ఆకాశం నుండి మన్నాను కురిపించి వారికి ఆహారాన్ని అనుగ్రహించాడు. వారికి దాహం అడిగితే దాహం అయితే వారికి ఏమి ఇచ్చాడు? వారి దాహాన్ని దేవుడు తీర్చుకుంటూ వచ్చాడు. అది సత్యం. ఈ సత్యాన్ని కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు? గుర్తిస్తున్నాడు. ప్రభువా, నీ ప్రేమ మార్పు లేనిది. ఇశ్రాయేలీయులైన మేము చెరలో ఉన్నప్పుడు నువ్వు ఏ ప్రేమనైతే మాకు చూపించావో, ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు మాకు ఏ ప్రేమనైతే చూపించావో, నీకు వ్యతిరేక దశలో ఉన్నప్పుడు ఏ ప్రేమనైతే చూపించావో, ఇప్పుడు కూడా అదే ప్రేమతో నువ్వు మమ్మల్ని ప్రేమించే దేవుడు. నీ ప్రేమ ఎన్నటికీ మారదు. నిజమైన క్రైస్తవుడు సత్యం పైన తన ఆరాధనని నిలబెట్టుకుంటాడు. సత్యం పైన తన ఆరాధన చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు తన విశ్వాసతను కనపరుస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా తన అవిశ్వాసం దేవుడు ఎక్కడ కూడా చూపించలేదు. వీళ్ళు చాలాసార్లు వ్యతిరేక దశలో వెళ్ళినా కూడా దేవుడు తనకు ఇచ్చిన వాగ్దానంని దేవుడు స్థిరపరచుకుంటూ వచ్చాడు. నేను మిమ్మల్ని తోడుగా ఉంటానని చెప్పాడు. తోడుగా వాళ్ళు వెంటే వచ్చాడు. నేను మిమ్మల్ని విడిపిస్తానని చెప్పాడు. వాళ్ళని విడిపించుకుంటూ వచ్చాడు. నేను మిమ్మల్ని ఆదరిస్తాను. వాళ్ళకి కావాల్సిన ఆదరణ దేవుడు అనుగ్రహించాడు. వారికి కావాల్సిన మార్గంలో ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహించుకుంటాడు. ఫెయిత్ఫుల్నెస్ అంటే ఆరంభం నుండి ముగింపు వరకు వారికి కావాల్సిన ప్రతి ఈవిని అనుగ్రహించుకుని వారి వెన్నంటే ఉండి నడవడం, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కాదు. సర్కమ్స్టాన్సెస్ని బట్టి దేవుడు ఎక్కడ కూడా వారికి మధ్యలో వదిలేసి దేవుడు ఎక్కడ కూడా వెళ్ళిపోలా. వారు వ్యతిరేక దశలో వెళ్ళినా కూడా శిక్షించైనా కూడా మళ్ళీ ఏం చేసుకున్నాడు? వాళ్ళని దరికి చేర్చుకున్నాడు. ఇది సత్యం. ఒకటేంటి? ఏ సత్యాన్ని బట్టి కీర్తనకారుడు దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు? ఒకటి ప్రేమను బట్టి, ఆయన గుణలక్షణాల్లో ఒకటి ప్రేమను బట్టి, రెండోదిగా ఆయన విశ్వాసతను బట్టి దేవుడు ఉన్నాడని డిక్లేర్ చేస్తున్నాడు. నేను చెప్పాను కదా, నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన సర్కమ్స్టాన్సెస్ని బట్టి దేవుడిని ఆరాధించాడు. తన ఎమోషన్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆరాధించాడు. సత్యాన్ని బట్టి దేవుడిని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాడు. సత్యం ఏంటంటే దేవుడు ప్రేమమయుడు. ఆయన ఎడతెగక విశ్వాసత చూపించేవాడు. రెండవదిగా ఏ బేసిస్ని బట్టి కీర్తనకారుడు దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడంటే, రెండో సత్యం ఏంటంటే ఆయన యొక్క కవెనెంట్ని కీర్తనకారుడు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క నిబంధన, ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన చేసిన నిబంధన ఏంటంటే, నేను సదాకాలం మీకు తోడుగా ఉంటే మీ వెంబడి వస్తా.
మీరు ఆ, నాకు లోబడితే మిమ్మల్ని ఆశీర్వదిస్తా. మీరు నాకు రెబెలియస్గా ఉంటే నేను మిమ్మల్ని ఏం చేస్తా, డిసిప్లిన్ చేస్తా. అంటే మీరు నాకు ఆ వ్యతిరేక దశలో వెళ్ళి నన్ను నన్ను తృణీకరిస్తే, లేకపోతే నాకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే, వ్యతిరేకంగా నాకు బ్రతికితే, నాకు తిరుగుబాటు స్వభావం మీరు కలిగి ఉంటే నేను మిమ్మల్ని ఏం చేస్తాను, క్రమశిక్షణలో పెడతా. మీరు కనుక తప్పును తెలుసుకొని వెనక్కి తిరిగి కనుక వస్తే మిమ్మల్ని ఏం చేస్తాను, మళ్ళీ రిస్టోర్ చేస్తా. ఇది దేవుడు వాళ్ళతో చేసిన నిబంధన. ఆ నిబంధన కీర్తనకాడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రభా, మేము మీ ఎడలో నేను మిమ్మల్ని ప్రేమిస్తే నువ్వేం, మీకు లోబడితే నువ్వు మమ్మల్ని ఏం చేస్తానన్నావు, ఆశీర్వదిస్తానని చెప్పావు. మేము ఒకవేళ కనుక మీకు వ్యతిరేక దశలో వెళ్తే నువ్వు మమ్మల్ని ఏం చేస్తానన్నావు, ఖచ్చితంగా క్రమశిక్షణలో పెడతానని చెప్పావు. మూడోదిగా, నువ్వు కనుక మేము కనుక మా తప్పును తెలుసుకొని మీకు వైపు తిరిగితే మళ్ళీ నువ్వు మమ్మల్ని ఏం చేస్తానన్నావు, రిస్టోర్ చేస్తాను, పునరుద్ధరిస్తానని చెప్పావు. ఈ కవనెంట్ని బట్టి కీర్తనకాడు అంటాడు, ప్రభా నువ్వు నిజమైన దేవుడు, నువ్వు బ్రతికి ఉన్నవాడు, నువ్వు సజీవుడు అని చెప్పి శత్రువులకు, బబులోనీలకి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. ఆ సర్కమ్స్టాన్స్ సత్యం ఏంటంటే, ఎందుకు వాళ్ళు బబులోని ఆ చెరలోకి వెళ్ళారంటే, వారు దేవుడికి వారు రెబెలియస్గా ఉండే కారణాన్ని బట్టి ఐడోలేటరీ చేయొద్దన్నారు, విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. దేవునికి విధేయత చూపించండి, తిరుగుబాటు స్వభావం కలిగి ఉండొద్దు అని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేశారు, తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారు. దేవుడు మీరు మళ్ళీ వెనక్కి తిరగండి అని చెప్పారు, కానీ వాళ్ళు వెనక్కి తిరగడానికి ఇష్టపడలే. అందుకని దేవుడు ఏం చేశాడు, తాను చేసిన నిబంధన బట్టి వారు తిరుగుబాటు స్వభావం చేశారు కాబట్టి వాళ్ళకి ఏం చేశాడు, క్రమశిక్షణ గుండా తీసుకువెళ్ళడానికి బబులోనీయుల్ని ఏం చేశారు, బబులోనీయుల్ని, ఇశ్రాయేల్ బబులోని చేతికి అప్పచెప్పాడు. వారు మళ్ళీ తిరిగి రావడానికి ఇష్టపడలేదు కాబట్టి, వాళ్ళు ఇంకా పశ్చాత్తాపం పొందలేదు కాబట్టి వాళ్ళని ఏం చేస్తూ ఉన్నాడు, పునరుద్ధరించడానికి ఇష్టపడలా. దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ కూడా ఇక్కడ పనిచేస్తుందన్న విషయం మనం గమనించాలి. దేవుడు ఎప్పుడు ఫెయిత్ఫుల్గా ఏ విషయంలో ఉంటాడు, దేవుని ప్రేమ ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే కేవలం ఆశీర్వాదంలో మాత్రమే కాదు, డిసిప్లిన్ విషయంలో కూడా దేవుడు ఎలా ఉంటాడు, ఫెయిత్ఫుల్గా ఉంటాడు. క్రమశిక్షణ పెట్టే దానిలో కూడా దేవుడు ఎలా ఉంటాడు, ఫెయిత్ఫుల్గా ఉంటాడు. ఆయన రిస్టోర్ చేసే విషయంలో, పునరుద్ధరించే విషయంలో కూడా దేవుడు ఎలా ఉంటాడు, ఫెయిత్ఫుల్గా ఉంటాడు. ఆయన ఆశ్రవదించే దానిలో కూడా ఎలా ఉంటాడు, ఫెయిత్ఫుల్గా ఉంటాడు. నువ్వు ఎలా ఉన్నా కూడా నేను ఆశ్రవదించాలని దేవుడు చెప్పలా. నువ్వు నాకు లోబడితే నేను ఆశ్రవదిస్తా. నువ్వు నాకు రెబెలియస్గా ఉండకుండా, నీకు తిరుగుబాటు స్వభావం చేయకుండా ఉంటే, నేను డిసిప్లిన్ చేయకుండా నిన్ను మంచి ప్రదేశంలో నేను ఉంచుతా. ఒకవేళ కనుక తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా నేను ఏం చేస్తా, క్రమశిక్షణలో పెడతా. ఆ క్రమశిక్షణలో భాగంగానే ఇశ్రాయేల్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టారు, బబులోని చేతిలో పెట్టారు. బబులోనీలు అనుకుంటున్నారు, మా చేతితో, మా శక్తితో, మా సామర్థ్యతో ఇశ్రాయేల్ని మేము చెరపట్టుకొని మేము వచ్చామనుకుంటున్నారు. కానీ ఇదంతా దేవుని చేత నడిపించబడుతున్న విషయం ఎవరికి తెలియదు, బబులోనీలకు తెలియదు. కానీ ఎవరు ఈ సత్యాన్ని గుర్తించారు, కీర్తనగాడు గుర్తించి, ప్రభా నువ్వు సత్యదేవుడు కాబట్టి, యథార్థవంతుడు కాబట్టి, ప్రేమించే వ్యక్తి కాబట్టి నువ్వు మమ్మల్ని ఈ శిక్ష గుండా నడిపిస్తూ ఉన్నావు, ఈ ప్రక్రియ గుండా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. అందుకని నువ్వు ఎలాంటి వాడివి, సజీవుడు, నీవు బ్రతికి ఉన్నవాడు. వీళ్ళు వారి కంటికి కనపడుతున్న దాన్ని బట్టి మేము దహీనమైన ఘట్టంలో ఉన్నారని గమనిస్తున్నారు. కానీ మేము సత్యాన్ని బట్టి మేమేం గుర్తిస్తున్నాం, నువ్వు మాతో ఇంకా తోడుగా ఉన్నావు మేము గమనిస్తూ ఉన్నాం. మీ పరిస్థితులను బట్టి దేవుడు మీకు తోడుగా లేడని ఎప్పుడు కూడా అపోహపడద్దు. సత్యాన్ని బట్టి మనము దేవుడు ఉన్నాడా లేదా అని గుర్తించాలి. 40 అరణ్య ప్రయాణంలో వారు 400 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి తోడే ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుడు వాళ్ళకి తోడే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు తోడుగా ఉన్న దేవుడు ఒక్క సర్కమ్స్టాన్స్లో దేవుడు వాళ్ళని విడిచిపెట్టి వెళ్తాడా, వెళ్ళడు. ఎప్పుడు కూడా క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఎమోషన్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆరాధన చేయడు. భావోద్రేకాలను బట్టి దేవుని ఎప్పుడు ఆరాధన చేయడు. సత్యాన్ని బట్టి దేవుడిని ఆరాధన చేస్తాడు. భావోద్రేకాలంటే సంతోషంగా ఉన్నప్పుడు బాగా ఆరాధన చేయడం, దుఃఖంగా ఉన్నప్పుడు సరిగ్గా ఆరాధన చేయకపోవడం, వేదనగా ఉన్నప్పుడు ఒక రకమైన ఆరాధన చేయడం. అంటే వీళ్ళ ఆరాధన దేనిపైన ఆధారపడి ఉంది, దేవుని ఎడల నమ్మకం దేవుని ఎడల నమ్మకం దేనిపైన బిల్డ్ చేసుకుంటూ వచ్చారు, ఎమోషన్ మీద బిల్డ్ చేసుకుంటూ, వాళ్ళ ఫీలింగ్స్ పైన బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. నేను అదే యవనస్తులకు చెప్పాను, మీరు దేవుని నమ్ముకోవాల్సింది ఫీలింగ్స్ పైన, మీ ఎమోషన్స్ పైన దేవుని మీరు నడుచుకుంటూ, దేవుని పైన మీరు నడవకూడదు. ఎలా నడవాలి, సత్యం పైన ఆధారపడి దేవుని అనుసరించాలి. సత్యం పైన ఆధారపడిన వాడు ఎప్పుడు కూడా అటు ఇటు బెనకడు, అటు ఇటు తొట్టిల్లడు. అటు ఇటు ప్రభు కాసేపు నువ్వు కావాలి, కాసేపు నువ్వు నాకొద్దు, కాసేపు నేను ఆరాధించి, కాసేపు నేను ఆరాధించాను, కాసేపు చర్చ్కి వస్తే కాసేపు రాను. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ప్రార్థన చేయబుద్ధిగా అట్లా, ఆరాధనకి రాబుద్ధిగా అట్లా, ఉపవాస ప్రార్థనకి రాబుద్ధిగా అట్లా, నాకేం చేయబుద్ధిగా అట్లా. అంటే అర్థం ఏంటి, ఏం చేయబుద్ధిగా అట్లేదు అంటే అర్థం ఏంటి, ఆ టైంలో నీ మూడ్ ఎలా ఉంది, ఒక నెగిటివ్గా ఉంది, దుఃఖంలో ఉన్నా కాబట్టి ఆరాధన చేయలేకపోతున్నా. కానీ సత్యంలో నిలబడేవాడు ఎలా ఆరాధన చేస్తాడు,
తన ఎమోషన్ బట్టి తన ఎమోషన్ అడ్డం రాదు, తన ఫీలింగ్స్ అడ్డం రావు. దుఃఖంలో ఉన్న, సంతోషంలో ఉన్న, వేదనలో ఉన్న, ప్రభా నీవు సత్యవంతుడు, సత్యాన్ని బట్టి నేను ఏం చేస్తానంటాడు, ఆరాధన చేస్తానంటాడు. అందుకని దేవుడు అంటాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నన్ను ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అందుకని యోబు, ఏ భక్తులైనా చూడండి, యోబు కూడా తన సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఎప్పుడు కూడా దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేయాలి. తనకు అన్నీ ఉన్నప్పుడు దేవునిగా ఆరాధన చేశాడు, ఏమీ లేనప్పుడు కూడా దేవునిగానే గుర్తించాడు. అందుకని ఆ భక్తులు దేవుని దృష్టిలో చాలా అమూల్యమైన జీవితం జీవించగలిగారు. మనం దేవుని ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, ఎమోషన్తో దేవుడిని ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన వారు మీరు ఎన్నెన్నో రకరకాల ఎమోషన్స్తో వస్తారు. దుఃఖంలో వచ్చేవాళ్ళు ఉంటారు, సంతోషంలో వచ్చేవాళ్ళు ఉంటారు, వేదనలో వచ్చేవాళ్ళు ఉంటారు, ఆదరణ లేక కృంగిపోయిన పరిస్థితిలో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, దహీనమైన ఘట్టంలో వచ్చేవారు కూడా ఉంటారు, ఈ ప్రశ్నతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, దేవుడు నాకు నిజంగా ఉంటే నాకు ఈ స్థితి ఎందుకు పట్టిద్దని. కానీ వారికి కీర్తనకాడు ఆ ధైర్యంగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన విశ్వాస్యత చూపించేవాడు, తర్వాత ప్రేమించేవాడు, ప్రేమ చూపిస్తున్న వాత్సల్యత చూపించేవాడు. ఒకవేళ కనుక నువ్వు లోబడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకవేళ కనుక నువ్వు రిబెలియస్గా ఉంటే దేవుడు నిన్ను డిసిప్లిన్లో పెడతాడు. ఒకవేళ కనుక నువ్వు మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, రిస్టోర్ చేయడానికి ఇష్టపడతాడు. ఈ 3 అంశాలు కూడా, ఈ 5 అంశాలు కూడా ఎక్కడ కూడా దేవుని ప్రేమ మనుషులను తిరస్కరించిన ఎక్కడ కనపడదు. ఏ దూరంలో అయినా కూడా మళ్ళీ మీరు నా దగ్గర రావాలన్న కోణమే కనపడుతుంది, కానీ ఏ దూరంలో అయినా మిమ్మల్ని దూరం చేసుకోవాలన్న కోణం ఎక్కడ కూడా కనపడదు. కాబట్టి మనము దేవుని ఎలా ఆరాధించాలి? సత్యంను బట్టి దేవుని ఆరాధించాలి. ఆ సత్యమే దేవుని ఈ వాక్యం. అందుకని దేవుడు ఒక సందర్భంలో అంటాడు, నన్ను చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం దేవుని ఎప్పుడు చూడలే, దేవుని ఎప్పుడు పరిశీలించి, దేవుడు ఎప్పుడు మనకు కనపడలా, కానీ కనపడదే ఏంటిది? ఆయన సత్య వాక్కు. ఆ సత్యం వాక్కుని బట్టి మనం ఏం చేస్తున్నాం? దేవుని గుర్తించాం, దేవుని అనుసరిస్తున్నాం, దేవుని ఆరాధన చేస్తున్నాం. కాబట్టి ప్రభా, సత్యదేవుడైన నీవు నాకు దేవుడిగా కలిగి ఉన్నందుకు వందనాలు. నీ సత్యంను బట్టి నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు. క్రమశిక్షణ గుండా నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు. నన్ను పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. నన్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. ఎడతెగక నన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. నీ విశ్వాసత నా ఎడలో చూపించి సంపూర్ణంగా నీ మార్గంలో నన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు ప్రభు అంటే హృదయపూర్వక దేవునికి ఆరాధన చేద్దాం. దయచేసి లేచి నిలబడండి. ప్రభువుని కనపరుద్దాం. అన్ని జనులు ఎలా అల్లరి చేయుచున్నారు నీ దేవుడేడంచు అని ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే భక్తుడు ఒక పాట రాస్తుంటాడు కదా, ఆకాశముల నడుగరాదా అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా అంతరిక్షము చెప్పలేదా, యేసురాజే సృష్టికర్తయని, యేసునాథుడే సర్వభౌముడని అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా, నీ దేవుడేడంట నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను, యేసు ఎలా ఉన్నావని చూపను, నక్షత్రముల నడుగరాదా సాక్షులై అవి చెప్పలేదా, నక్షత్రముల నడుగరాదా సాక్షులై అవి చెప్పలేదా, యేసురాజే దేవదేవుడని, విశ్వమంతా యేసు సృష్టి అని సాక్షులై అవి చెప్పలేదా, నక్షత్రముల నడుగరాదా సాక్షులై అవి చెప్పలేదా, నక్షత్రముల నడుగరాదా, నీదే
ఎక్కడున్నాడని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎలా ఉన్నావని చూపను. మానవాత్మను అడుగరాదా, అంతరాత్మ చెప్పలేదా? మానవాత్మను అడుగరాదా, అంతరాత్మ చెప్పలేదా? యేసు దేవుడు నిన్ను చేసినని, యేసు లేనిది ఏది కలుగలేదని అంతరాత్మ చెప్పలేదా? మానవాత్మను అడుగరాదా, అంతరాత్మ చెప్పలేదా? మానవాత్మను అడుగరాదా? నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నాడని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎలా ఉన్నావని చూపను. దైవ వాక్యము చదువరాదా, వాక్య సత్యము చెప్పలేదా? దైవ వాక్యము చదువరాదా, వాక్య సత్యము చెప్పలేదా? యేసే ప్రజల రక్షకుండని, యేసే ప్రజల విమోచకుండని వాక్య సత్యము చెప్పలేదా? దైవ వాక్యము చదువరాదా, వాక్య సత్యము చెప్పలేదా? దైవ వాక్యము చదువరాదా? నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నాడని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎలా ఉన్నావని చూపను. అవును ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? అన్ని మత గ్రంథాల్లో మనం గమనించినట్లయితే ఆ సృష్టి గురించి కానీ, లేక జరగబోయే విషయాల గురించి కానీ, జరుగుతున్న విషయాల గురించి కానీ ఎక్కడ మనం చూడగానే దేవుడు మనకి ఇచ్చిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే భూత వర్తమాన భవిష్యత్తుల గురించి రాయబడింది. సృష్టి క్రమాన్ని గురించి బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ప్రియులారా, ఒకవేళ నిన్ను కూడా ప్రశ్నిస్తున్నారేమో, బబులోనీయులు ఇశ్రాయేలుని ప్రశ్నించినట్లుగా నీకెందుకు ఈ గతి పట్టింది, నీ దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారేమో. ప్రియులారా, సమస్త సృష్టిని చేసిన ఆ దేవుడు తన ప్రజల్ని శిక్షిస్తూనే రక్షించిన దేవుడు, తన ప్రజల్ని క్రమశిక్షణలో పెట్టే దేవుడు, తన ప్రజల పక్షంగా నిలబడే దేవుడు, తన వారసులుగా చేసిన తన ప్రజలను పునరుద్ధరించగలిగిన దేవుడు. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ, అవును ప్రభా, నన్ను క్షమించిన దేవుడు అయ్యా, నన్ను ప్రేమించిన దేవుడు అయ్యా, నన్ను దీవిస్తున్న దేవుడు అయ్యా, నీకు లోబడిన వారిని ఎలా దీవించే దేవుడు అయ్యా, అయ్యా మమ్మల్ని శిక్షిస్తూనే రక్షణలోకి నడిపిస్తున్న దేవుడు అయ్యా, అయ్యా మమ్మల్ని పునరుద్ధరిస్తున్న దేవుడు అయ్యా, మేము పడి ఉన్న స్థితిలోనే మమ్మల్ని ఉంచే దేవుడు కాదు నాయన, పైకి లేవనెత్తి బండనే క్రీస్తు మీద మా జీవితాలను కడుతున్న దేవుడు అయ్యా, మా కుటుంబాలను కడుతున్న దేవుడు అయ్యా, మా పాప శాపాల్ని నీ సిలువలో కొట్టివేసిన దేవా, మీకే స్తోత్రాలు. ఈ సమస్త సృష్టిలో దేవుని మనము చూడగలుగుతున్నాం. దేవుడు మనకిచ్చిన వాక్యములో ఆయన మనము చూడగలుగుతున్నా. మనతో మాట్లాడే దేవుడు, మనతో సహవాసం చేస్తున్న దేవుడు, మనతో ఉన్న దేవుడు. యేసయ్యా, నాతో ఉన్నందుకు వందనాలు, నాతో సహవాసం చేస్తున్నందుకు వందనాలు, నా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభు అంటూ ఆయన సృష్టి క్రమాన్ని బట్టి ప్రభును గణపరుద్దామా? నిన్ను ప్రశ్నిస్తున్న ప్రజలను చూసి నువ్వు కృంగిపోనక్కర్లా. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మనతోనే, నాతోనే, నీతోనే, మనలోనే, మన దగ్గరే ఉన్న దేవుడు ఆయన. యేసయ్యా, నాతో నువ్వు ఉన్నందుకు వందనాలు. నీకు లోబడిన వారినెలా నువ్వు
దీవించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. తప్పిపోయిన వారిని శిక్షిస్తూనే రక్షణ మార్గంలో నడిపించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. మా జీవితాన్ని తిరిగి పునరుద్ధరించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రాలంటూ ఆయన ప్రేమ, ఆయన దయ, జాలిని బట్టి, ఆయన కృప కనికరాలు బట్టి యేసయ్యా నీకు వందనాలంటూ ప్రభును గణపరుద్దాం. మన స్వరాలు విప్పి ప్రభుని స్తుతిద్దాం. తండ్రి మీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నమ్మదగిన దేవుడు యేసయ్యా. మా జీవితాల్లో అన్ని పరిస్థితులను సరిపోయిన దేవుడు, చాలిన దేవుడు నాయనా. మీకు స్తోత్రాలు. మా స్థితి గతులను మార్చగలిగిన శక్తిమంతుడు నాయన. నా తల రాతలను మార్చగలిగిన శక్తిమంతుడు అయ్యా. అయ్యా నేను ఉన్నాను అని నిరూపించుకుంటున్నందుకు వందనాలు యేసయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మీకు వందనాలు. మా జీవితాలు మేము ఎదుర్కొంటున్న స్థితిగతుల్లో ఎన్నోసార్లు నిజమే నా దేవుడు నాతో ఉన్నాడా అనిపించవచ్చు, కానీ నాతో నేను ఉన్నావు యేసయ్యా. అయ్యా ఆప్తులైన వారి హాని చేయి చూసిన, మిత్రులే నా కోసం నిలువపోయినా, న్యాయం తీర్చి నువ్వు నాకుంటే చాలు యేసయ్యా. జ్ఞానమంతా చూపి శక్తినంతా ధారపోసి నష్టమే మిగిలిపోతున్నా, శాపం పాపే నువ్వు నాకుంటే చాలయ్యా. సర్వలోకాన్ని సృష్టించిన నీవు నాతో ఉంటే చాలు యేసయ్యా. కష్టకాలంలో గుండె జారిపోయినమే, గమ్యమే తెలియకపోయినా సహాయం చేసే నువ్వు నాకుంటే చాలు యేసయ్యా. యా నీ విశ్వాస్యతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ సాత్వికాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. నా కోసం అయ్యా మీరు ఈ లోకానికి ప్రభా శరీరాన్ని ధరించుకొని మానవుడిగా జన్మించిన దేవా మీకు స్తోత్రాలు. మీరు చేసిన సిలువ త్యాగముకై వందనాలు. మరణ భయము తొలగిస్తూ నా కోసం మరణించి తిరిగి సజీవుడిగా తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రాలు. యా యా మాకెంతో మా జీవితాలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా, సంఘంగా ఎన్నో మేలులు చేసిన దేవుడు, నమ్మదగిన దేవా మీకు స్తోత్రాలంటూ అందును హృదయపూర్వకంగా కన్నీటితో కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధన చేద్దామా. యేసయ్య వందనాలంటూ ప్రభువును గణపరుద్దాం. స్తోత్రం రాయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా నీకే మహిమ, పరిశుద్ధాత్మదేవా నీకే మహిమ. మాతో మీరున్నందుకు మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోరయా. పడదామా? ఇంకేమి కోరుకోరయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. మనస్ఫూర్తిగా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ అవును ప్రభా. ఆప్తులైన వారే హాని చేయి చూసిన, మిత్రులే నాకు నిలవకపోయినా, న్యాయం తీర్చి నువ్వు నాకుంటే చాలు ప్రభా. నువ్వు నాకుంటే చాలు యేసయ్యా. నువ్వు నాతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, నిన్ను విడువని ఎడవాయనని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఆప్తులైన వారే హాని చేయి చూసిన, మిత్రులే నిలువకుండినా, చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చి నీవు రాకుంటే, న్యాయము తీర్చి నీవు రాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
అవును ప్రియులారా, మన జీవితాల్లో మన జ్ఞానానంతా చూపి శక్తినంతా దారిపోస్తుందా? నష్టమే మిగిలిపోతుందా? కృంగిపోనక్కర్లా. సర్వలోకాన్ని సృష్టించిన ఆ దేవుడు, నిన్ను నన్ను తన స్వరూపంలో చేసుకున్న ఆ దేవుడు మన శాపాన్ని తొలగించి తన దీవెనలు కుమ్మరించే దేవుడై ఉన్నాడు. అవును ప్రభా, నీకు వందనాలంటూ ప్రభువును గణపడతాం. హల్లెలూయా. జ్ఞానమంతా చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా. జ్ఞానమంతా చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా. శాపము మాపే నీవు నాకుంటే, శాపము మాపే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అవును ప్రియులారా, కష్టకాలంలో గుండె జారిపోయే పరిస్థితులు నీకు వచ్చిన నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు గుండె జారిపోతూ గమ్యమే తెలియలేని ఆ పరిస్థితిలో కూడా సకాలంలో నీ వద్దకు వచ్చి నీకు సహాయం చేసే దేవుడు అండి. అవును ప్రభా, నువ్వెంతో ప్రేమిస్తున్నా. నా జీవితంలో కష్టకాలంలో గుండె జారిపోయే పరిస్థితి ఏర్పడినా గమ్యమే తెలియని ఓ బాటసారిగా నేను వెళ్తూ ఉన్నప్పుడు, అయ్యా నువ్వు నాతో ఉండి నాకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నందుకు నీకు వందనాలంటూ ప్రభువును గణపడతాం. హల్లెలూయా. కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోరయా, ఇంకేమి కోరుకోరయా, ఇంకేమి కోరుకోరయా, ఇంకేమి కోరుకోరయా. కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఈ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఈ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోరయా. పడదమా? ఇంకేమి కోరుకోరయా, ఇంకేమి కోరుకోరయా, ఇంకేమి కోరుకోరయా, ఇంకేమి కోరుకోరయా, ఇంకేమి
సహాయం చేసే దేవుడు నువ్వే నాయన. జ్ఞానమంతా చూపి శక్తి దారపోస్తున్నా, నష్టాలే మిగిలిపోతున్నప్పుడు అయ్యా మా శాపాన్ని బాపై నువ్వు ఉంటే చాలు యేసయ్యా. ఆప్తులంతా మమ్మల్ని విడిచిపెట్టిన, స్నేహితులందరూ మమ్మల్ని విడిచిపెట్టిన న్యాయం తెచ్చే దేవుడు అయ్యా. నువ్వు మాకు సహాయం చేసే దేవుడు అయ్యా, మా శాపాన్ని బాపే దేవుడు అయ్యా. సమస్తాన్ని సృష్టించిన దేవుడు, నన్ను మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, నీ దయా కిరీటాన్ని మా మీద పెడుతున్న దేవుడు, నీ కృప కనికరాలు మా పట్ల చూపిస్తున్న దేవా, నీకే మహిమ. పరిశుద్ధాత్మ దేవా నీకే మహిమ, పరిశుద్ధాత్మ దేవా నీకే మహిమ. ఎవరు ఎన్ని ప్రశ్నించినా, మా జీవితాలు ఎంత అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినా ఊబిలో నుండి సహా మమ్మల్ని లేవనెత్తే దేవుడు అయ్యా, మా చెయ్యి పట్టి ముందుకు నడిపించే దేవుడు అయ్యా. మా కాపరి, మా మంచి కాపరి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ముళ్ళల్లోనే, రాళ్లలోనే, రప్పల్లోనే ఉంచే దేవుడు కాదు నాయన, మా పాదములను బండ మీద స్థిరపరచగలిగిన దేవుడు యేసయ్యా. నీ ప్రేమకై వందనాలు. ఎవరి ప్రేమతో నీ ప్రేమను మేము సరిపోల్చగలము యేసయ్యా. మా మురికి జీవితాలు నీ రక్తం ద్వారా కడిగిన దేవుడు యేసయ్యా. మార్గం తప్పిపోతూ ఉన్నప్పుడు నీ ఉపదేశాల ద్వారా మమ్మల్ని గద్దించి శిక్షించి మార్గంలోకి మళ్ళా నడిపిస్తున్న దేవుడు అయ్యా. మేము ఎన్నోసార్లు నిన్ను అసహించుకొని తృణీకరించి నీకు దూరంగా వెళ్ళిపోతున్నా ఎవరి ద్వారా మమ్మల్ని పైకి తీసుకుని వస్తున్న ఈ సన్నిధికి నడిపిస్తున్న దేవుడు అయ్యా. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. నీ యందు భయభక్తులు కలిగిన వారు, పిల్లలనేమి పెద్దలనేమి నువ్వు ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు యేసయ్యా.